జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను ఆ క్షణంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాను విరాజ్. వాళ్ళు చెప్పినట్టుగానే మనం తీసిన స్మైలీ వీడియోని వాళ్ళకే తిరిగి అప్పగించాల్సి వచ్చింది. ఆ సమయంలో మహి బతుకుని ఈ చేతులతో నాశనం చేయలేక ఆనంద్ గారి జీవితాన్ని బలి చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా నీ మనసుని ముక్కలు చేయాల్సి వచ్చింది. ఈ వీడియోని ఆ క్షణమే ఇంటర్నెట్ లో వైరల్ చేస్తామని భయపెట్టారు విరాజ్. అందుకే నేను నీకు కూడా నిజం చెప్పలేకపోయాను. అసలు ఈ వీడియో గురించి కనీసం మహికి కూడా తెలియదు. కేవలం నాకు మాత్రమే తెలుసు. ఈ భారాన్ని ఇన్ని రోజులుగా నా గుండెల్లో నేను మాత్రమే మోస్తున్నాను విరాజ్. నరకం అనుభవిస్తూ బ్రతుకుతున్నాను. అందుకే డిలీట్ చేసేసాను. నా జీవితంతో ఆటలాడిన నీకు ఇక జీవితమే లేదు. చైత్ర, ఐమ్ సారీ. నన్ను క్షమించు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నా కోసం సర్వస్వాన్ని ఇవ్వగలవని నాకు తెలిసినా ఆ రోజు నువ్వు వీడియోని తెచ్చివ్వలేదు అంటే దాని వెనక్కున్న కారణం ఏమై ఉంటుందని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. ఒక్క క్షణం. నువ్వు తప్పు చేశావు అని నిందించి నిన్ను మానసికంగా హింసించాను. ఏంటే నీ దీర్ఘాలు? వెటకారవా? ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా ఎక్స్ట్రాలేనా? అది సంస్కారం పిన్ని. సంస్కారం. పాపం, దాని గురించి మీకు బొత్తిగా ఐడియానే లేనట్టుంది. ఏంటే, విరాజ్ గదిలోకి అడుగు పెట్టగానే ఇక నీ జీవితం పూర్తిగా సెటిల్ అయిపోయిందని కళ్ళేమైనా నెత్తికెక్కాయా? గదిలో అడుగు పెట్టడం అచీవ్మెంటా పిన్ని? మీరు ఇంకా ఎక్కడున్నారు? నేను ఆయన గుండె గదిలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది. అదే నా పర్మనెంట్ రెసిడెన్సీ. పాపం, మీకున్న కడుపు మంట వల్ల నా కళ్ళు నెత్తికెక్కినట్టు మీకు అనిపిస్తుంది. అయినా మీ కుతంత్రాల వల్లే కదా మా మధ్య ఏర్పడ్డ దూరం మరింత దగ్గరైంది. సో నాకు మీరంటే కృతజ్ఞతగా ఉంటుంది. చాలా 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 ధన్యవాదం. ఆహా, అన్నట్టు స్మైలీ, మా ఆయన లేస్ సరిగా కట్టడో లేదో ఒకసారి చూస్తావా? ఏంటి? ఇదిగో బ్లౌజ్ లేస్. కట్టబోయే మొగుడు అంటే మా ఆయన కితకితలు పెట్టాడు. పిన్ని, చెప్పకూడదు కానీ మీ అల్లుడు మహా రొమాంటిక్ అనుకో. స్మైలీ, లేస్ ఓకేనా?
సరిగ్గా చూసావా? మూడ్ లేదా? దానికి మూడితే అదెందుకు ఉంటుందిలే. అంటే రేపు ఎవ్వరికి మూడినా అదే పరిస్థితి. ఆరిపోయే దీపానివి కదా, ఈ మాత్రం వెలుగుతావులే. తప్పు 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 పిన్ని. నేను ఇంటికి దీపాన్ని ఆరిపోవడాలు ఉండవు. తమరు ఆయిల్ పోసి వెలిగించిన ఈ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇలా అరిగిపోయిన సామతుల కోసం వెతుక్కుంటూ కూర్చుంటే పాపం ఈ దీపం కాస్త కొండెక్కుతుంది. జాగ్రత్త పిన్ని. ఏంట మనవనేది? అవునమ్మా, రేపు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పిందంట. నాగవల్లి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నా. ఎందుకు మా మధ్య చిచ్చు రేపాలని చూస్తున్నా? అమ్మా, ఏంటమ్మా? రేపు మా అమ్మని చూసే కంటే ముందే నేనొక పని చేయాలనుకుంటున్నాను. అది జరగాలి అంటే ముందు నాకు మీ నిర్ణయం కావాలి. ఏంటమ్మా అది? నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను నీ కన్న బిడ్డ కంటే ఎక్కువగానే చూసుకుంటున్నావు కదా. ఇక నుంచి నీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా? సొంత బిడ్డలాగా చూసుకుంటావా? మహి, రేపు నేను నా కన్న తల్లిని కలవడానికి ముందే తనతో నాకు ఏ సంబంధం ఉండకూడదు. అంటే నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? ఒకప్పుడు అక్క ఈ అమ్మ ఒడిని కాపాడుకోవడానికి నీ బిడ్డలుగా కోర్టుకు రమ్మని పిలిస్తే రాను అన్నాను. కానీ ఇప్పుడు నీ బిడ్డగానే శాశ్వతంగా బతుకుతాను, అవకాశం ఇమ్మని నిన్ను అడుగుతున్నాను. నన్ను నీ బిడ్డగా దత్తత తీసుకుంటావా అమ్మా? నీ బిడ్డగా దత్తత తీసుకుంటావా అమ్మా? మాట్లాడవేంటమ్మా? మహాలక్ష్మి, ఎప్పటికీ ఎవరు అవునన్నా కాదన్నా నీ మీద నాకు నమ్మకం ఉంది చిన్న మనవరాలా. నువ్వు తీసుకో, దాని మాటలకేంది, ఎప్పుడు ఇంతేగా. నువ్వు తీసుకో. అలాగే బామ్మగారు. ఆ రెడ్ కలర్ శారీ ఏదో బాగున్నట్టుంది. కన్నయ్య, ఈ రెడ్ సారీ బాగుంది అన్నావు కదా, నీ మనసు ఏం కోరుకుంటుందో ఆ స్పందన నేను వినలేనా కన్నయ్య? సందర్భాన్ని బట్టి గుండె వేగం మార్చుకోవచ్చేమో కానీ నా మనసు నీ మనసుతో కలిసి ప్రయాణం చేసే వేగం ప్రాణం పోయినా మారదు.
నీ మనసుని తాకిన చీర ఏదని నువ్వు నన్ను పరీక్షించొచ్చు కానీ నాతో నువ్వుండగా నా ఎదురుగా ఏ సమస్య ఉన్నా నాకది పరీక్షే కాదు. లవ్లీ ఫీల్ అంట, లవ్లీ ఫీల్. నా మనసులో ఉన్న శారీనే గెస్ చేయలేకపోయింది. కన్నయ్య, హలో, ఆ చీర 80,000. కన్నయ్య 80,000 పిన్ని గారు అడుగుతున్నారు. ఆ పేమెంట్ నేను ఇస్తాను. విరాజ్, ఏంటి నాన్న నువ్వు చేసేది? శారీయే కదమ్మా, పోనీలే. పోనీ ఏంటి కన్నయ్య, ఏదో ఉత్తిగానే ఇస్తున్నాడు అనుకోరు అత్తయ్య గారు. నువ్వు అసలు బిల్లెందుకు కడుతున్నావో చెప్పు కన్నయ్య. ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా అందుకని ఇచ్చావా, లేక భార్యని కదా అని ప్రేమగా బహుమానంగా ఇచ్చావా? నా ఇష్ట ప్రకారం నా జీవితంలో ఏం జరుగుతుంది? ఏదీ లేదు. అవును కన్నయ్య, నీ జీవితంలో ఏది నీ ఇష్ట ప్రకారం లేదు కదా. మొన్న ఇష్టం లేకుండానే నా మెళ్ళో ఈ తాళిని కట్టావు. నీకు ఇష్టం లేకుండానే ఎప్పుడో పోవాల్సిన నా ప్రాణాల్ని, నీ ప్రాణాల్ని అడ్డుగా వేసి కాపాడావు. ఇప్పుడు ఇష్టం లేకుండానే నా మెళ్ళో నల్ల పూసలు వేయబోతున్నావు. ఇదే కదా నీకు నచ్చకుండా నీ ఇష్టానికి విరుద్ధంగా జరుగుతుంది, నిన్ను అనుక్షణం బాధ పెడుతుంది. కన్నయ్య, నీకు నాకు మధ్య ఉన్న దూరాందేముంది? మన ప్రేమ ఎన్నటికీ దూరం అయ్యేది కాదు కన్నయ్య. కాలమే మనల్ని దగ్గర చేస్తుంది అని ఎంతో ఆశగా నమ్మకంగా ఎదురు చూస్తున్నాను. కన్నయ్య, ఒక మాట చెప్పనా? నీ ఇష్టం లేకుండా నా మెళ్ళో వేసే నల్ల పూసలు కూడా ఆ నరకానికి దిక్సూచి అని నువ్వు భావిస్తే వద్దు, వాటికి కూడా నేను దూరంగానే ఉంటాను. నా మెళ్ళో ఉన్న ఈ పసుపు తాడు నాకు చాలు. నీ భార్యగా నువ్వు నన్ను కోరుకునేంత వరకు ఇలాగే ఉండిపోతాను. అది మరో జన్మ వరకైనా సరే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కన్నయ్య, ఇబ్బంది అయితే చెప్పకు, నువ్వు ఇబ్బంది పడకు. నేనిక్కడ ఉన్నదే నీకోసం, మర్చిపోకే. నాకు నచ్చనిది నువ్వు కాదు, నీ మూలాన జరిగిన ఒక తప్పు, దాని చుట్టూ పుట్టుకొస్తున్న ప్రతి తప్పు, అదే నాకు నచ్చట్లేదు. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు చైత్ర. ఈ ప్రాణం పోతుంది గాని ప్రాణంలా మారిన నీ పైన ఇష్టం నా నుండి ఎప్పటికీ పోదు, పోలేదు కూడా. అడుగుతుంది నిన్నే, మాట్లాడవేంటి కన్నయ్య? హలో, ఏమైంది? తలే తగిలింది. నాలాగా నీకు 3 కుట్లు పడలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అంటే తల తగిలితే గొడవలు జరుగుతాయని. గొడవలు తలలు తగిలితే కాదు, తల తిక్క పనులు చేస్తే జరుగుతాయి. తల తిక్క పనులు చేసేది నువ్వు, నేను కాదు. ఇంతకీ ఈ చీరలో నేనెలా ఉన్నాను కన్నయ్య?
దేవతలా ఉన్నావు. ఏమో నాకు తెలీదు. తెలియకుండానే నా వైపు అలా కళ్ళార్పకుండా చూస్తున్నావా? నీకేం పనుండదా? ఎప్పుడు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. కిందికెళ్ళు, ఏదైనా పనులుంటే చేసుకోపో. వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. వెళ్ళు. అమ్మా అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వస్తున్నావమ్మా. అక్క, చీర అద్రిపోయిందక్క. సూపర్. ఏంటక్క, రాక్ స్టార్ గిఫ్టా? ఐ నో అక్క. ఓ వావ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అక్క. అక్క, ఈ హ్యాపీ టైంలో నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మహి గుడ్ న్యూస్? జాబ్ విషయమా? కాదక్క, లైఫ్ విషయం. లైఫ్ విషయమా? ఏంటి మహి అది? నేను అమ్మకి దత్తతగా వెళ్ళాలనుకుంటున్నాను. దత్తత? ఏం మాట్లాడుతున్నావే? అవునక్క, అమ్మకి పూర్తిగా తన బిడ్డనైపోవాలనుకుంటున్నాను. నా దత్తతని అమ్మ కూడా అంగీకరించింది. ఏమ్మా, అవును కదా? అమ్మా, మహి అనేది అమ్మా అని పిలుస్తానంటే కాదనగలనా అమ్మా? అదే మాటని శాశ్వత బంధంగా స్వీకరించమంటోంది మహాలక్ష్మి. సరే అన్నాను చైత్ర. మహి, అమ్మ నిన్ను దత్తత తీసుకోనంత మాత్రాన నువ్వు బిడ్డవి కాకుండా పోతావా? దత్తత తీసుకుంటేనే ఇద్దరి మధ్య బంధం ఉన్నట్టా? అదంతా నాకు తెలీదక్క. నాకు కావాల్సింది నేను ఈ అమ్మకి మాత్రమే బిడ్డనవ్వాలి. కానీ నీకు నేను చెప్పుకోకుండా ఇక ఉండలేనమ్మా. అదేంటో చెప్పమ్మా. నిన్ను కన్న తల్లి మీద నీకు నమ్మకం ఉందా చైత్ర? అలా అడుగుతావేంటమ్మా? అమ్మ అంటేనే నమ్మకం కదా. ఇక నమ్మకం అనే మరో మాట ఎందుకుంటుంది? చెప్పమ్మా, ఏంటి ఆ నిజం? చైత్ర, ఇంకా గుండెల్లో మోయలేని ఈ పరిస్థితుల్లో నీకు నిజం చెప్పుకుంటున్నాను. బిడ్డగా ఈ తల్లిని అర్థం చేసుకుంటావని ఆశపడుతున్నాను. ఆ నిజం ఏంటంటే అదేంటంటే నేను చైత్ర, అమ్మా చైత్ర, చెప్పండి బామ్మ. పూజకు సమయం మించిపోతోంది. ఇంకా ఇక్కడే ఉంటే ఎలాగమ్మా? అక్కడ బోల్డ్ అంత పనుంది. త్వరగా కార్యక్రమం జరిపించి తీరిగ్గా అమ్మా కూతురు కూర్చొని మాట్లాడుకోండి. పదండి. అలాగేనమ్మా. వస్తాను బామ్మగారు, మీరు వెళ్ళండి. వస్తాను. చైత్ర, పూజకి సమయం మించిపోతుందంటున్నారు. పదమ్మ, వెళ్దాం. అమ్మా, ఏదో నిజమన్నావు కదమ్మా. పూజ అయ్యాక చెప్తానమ్మా. ముందు పద. అమ్మా, పిన్ని, ఎవ్రీథింగ్ ఓకే కదా? బ్రతికుండగానే చైత్రకి దాని తల్లికి
సమాధి కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ బోన్లో చిక్కిన ఎలుకలు. ప్రాణం పైకి పోవాలే గాని పరువు మర్యాదలతో వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఈ ట్రాప్ అలాంటిది స్మైలీ, తప్పించుకోవడం అసాధ్యం. మహాలక్ష్మి, ఇక ఇది ఈ ట్రాప్ లో చిక్కిన మనకు కావలసిన చిట్టెలుక. చెప్పండి. హలో మహాలక్ష్మి, థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. ఏదో చుట్టం చూపుగానే వస్తావేమో అనుకున్నాను, కానీ మొత్తం చుట్టేస్తున్నావే. అదే అన్ని పనులు నువ్వే చక్కబెడుతున్నావు అంటున్నాను. అక్క కోసం వచ్చింది కదా పిన్ని, ఆ మాత్రం చక్కబెట్టకపోతే పుట్టింటి మర్యాద పుట్టుక్కున కింద పడిపోదు. అయిన వాళ్ళింటికి కార్యక్రమానికి వచ్చినప్పుడు కాని వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉండలేం కదండి. ఇది కాని వాళ్ళమంటూ ఇండైరెక్ట్ గా మన మీదే సెటిల్ వేసింది కదా. డైరెక్ట్ గానే వేసింది స్మైలీ, నీకే ఇండైరెక్ట్ గా అర్థమైంది. చిట్టెలుక కదా, ఆ మాత్రం చిందులు వేస్తుందిలే. వెయ్యనిద్దాంలే స్మైలీ. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. ఇక పూజలో ఉంచిన నల్లపూసల్ని తీసి అమ్మాయి కన్నతల్లి గారి చేతుల మీదుగా మాంగళ్యానికి ఎక్కించి ఆ తాళిబొట్టును పసుపు కుంకుమలతో ఆశీర్వదించి అబ్బాయి చేతికి అందించండి. అబ్బాయి ఆ తాళిబొట్టుని తిరిగి ఆ అమ్మాయి మెళ్ళో వేస్తాడు. అమ్మా, అమ్మాయిల కన్నతల్లులు కాస్త ముందుకొస్తే. పంతులు గారు, సూతకంలో ఉండడం వలన స్మైలీ అమ్మగారు వాళ్ళు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరిప్పుడు ఏం చేయమంటారు? వారు రానప్పుడు ఏం చేయగలమమ్మా? భర్తే భార్యకి సర్వస్వం కాబట్టి తన చేతే ఆ నల్లపూసల్ని గుచ్చిద్దాం, సరిపోతుంది. మరి చిన్న కోడల పరిస్థితి ఏంటోదినా? చైత్ర, ఇప్పటికైనా నీ కన్న తల్లెవరో ముందుకొస్తే మేమందరం చూసినట్టు ఉంటుంది. ఈ నల్ల పూసల ఆవిడ చేతుల మీదుగా నీ మెడలోకి చేరినట్టు ఉంటుంది. మా అమ్మ సీతారత్నం గారు మమ్మల్ని పెంచిన తల్లి, కన్న తల్లిని మించిన తల్లి. ఆవిడ ఆశీర్వాదం కన్నా గొప్ప ఆశీర్వాదం మా అక్కకేముంటుంది? అమ్మా, అక్కకి నల్ల పూసలు ఎక్కించివ్వు.
ఇంకేం ఆలోచించకమ్మా, వెళ్ళు. వెళ్ళి నల్ల పూసలు ఎక్కించు. ఒక్క నిమిషం మహాలక్ష్మి. ఈ పెంచిన తల్లి కన్నా ముందు ఆ కన్న తల్లి ఎవరో ముందు తెలుసుకో. అప్పుడు ఎవరి ఆశీర్వాదం నీ అక్కకిప్పిస్తావో అది నీ ఇష్టం. అత్తయ్య, అసలేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? వాస్తవం ఆనంద్, అందరికీ తెలియాలి కదా. అత్తయ్య, ఇప్పుడు ఇలాంటి విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? వదిలేయొచ్చు కదా. వదిలేయడం ఏంటి విరాజ్? ఈ విషయం నీకక్కర్లేకపోవచ్చు, కానీ ఈ కుటుంబానికి, ఈ వంశ గౌరవానికి అవసరం. వాటికి ఏ అరిష్టం అంటుకోకూడదని చెబుతున్నాను. ఏంటే నువ్వు చెప్పేది మేం వినేది? మనసులో ఏదో పెట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతున్నావు తప్ప నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఏమన్నా ఉందా? వీళ్ళ కన్న తల్లి లేదని చెప్తుంటే అర్థం కాదా? కన్న తల్లి ఉంటే కన్న తల్లి ఉంది. ఎందుకిలా పెంపుడి తల్లినంటూ ముసుగు వేసుకొని బ్రతకడం? సమాధానం చెప్పు సీతారత్నం, చెప్పు సీతారత్నం. అత్తయ్య, సీతారత్నం గారికి నిజం తెలిసింది కూడా ఇప్పుడే కదా, అందులో ముసుగే ఉంది. పొరబడుతున్నావు ఆనంద్, ఇదేమీ తనకి కొత్తగా తెలిసిన విషయం కాదు. లేదు, ఇప్పటి వరకు మా అమ్మకి మేమెవరమో తెలీదు. ఇప్పుడే తనకి నిజం తెలిసింది. మీరు మా అమ్మని ఏదోలా దెబ్బతీయాలని అడుగుతున్న ప్రశ్న మాత్రమే ఇది. సమాధానం నేను చెప్తున్నాను. మా అమ్మకి మీ ద్వారానే ఇప్పుడు ఈ నిజం తెలిసింది, అంతకు మించి ఏం లేదు. అమ్మా, నువ్వు రామ్మా, వచ్చి నన్ను ఆశీర్వదించి నల్లపూసలు ఎక్కించు. నన్ను ఆశీర్వదించమ్మా, రామ్మా. ఇక చాలు చైత్ర నీ నాటకాలు. సమాధానం చెప్పలేని తల్లి ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందేమోనని ఆవిడ్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నావా? నీకస్సలు అవకాశం లేదు చైత్ర, ఆవేశపడద్దు. ఏంటి మహాలక్ష్మి అలాగే నిలబడిపోయావు? నిన్నొక ప్రశ్న అడుగుతాను, చిన్న సమాధానం చెప్పు. మీ అమ్మతో పాటు ఫోటోలో ఉన్న ఇతన్ని మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు అడిగావుగా ఆవిడ్ని అతన్ని భర్త అని?
అలా అడిగినప్పుడు నీకు ఎందుకు ఏ సమాధానం చెప్పలేదు? తను అప్పుడైనా నీతో నిజం చెప్పుండాలి కదా. చెప్పండి సీతారత్నం గారు, చెప్పండి. మహి, ఎవరిని ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందక్క. ఈ ప్రశ్న నేను సందర్భం వచ్చిందని అడగడం లేదు. తను నాకు ఎదురైనప్పుడు అడగాలని నా గుండెల్లో దాచుకున్న ప్రశ్న ఇది. సమాధానం చెప్పమనక్క, చెప్పమనక్క. ఏమని సమాధానం చెప్పాలి మహి? ఎవరో ఏదో మనసులో పెట్టుకుని సృష్టించిన అలజడి ఇది. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళలాగే నువ్వు అమ్మని ప్రశ్నిస్తే ఆ తల్లి ఏమని సమాధానం చెప్తుందే? వద్దు మహి, అమ్మని ఇలా అవమానించడం మహా పాపం. అక్క, పాపమేంటక్క పాపం? మనం అనుభవిస్తున్న శాపానికి కారణం ఈవిడే కదా, అదే అడుగుతున్నాను. కన్న పాపానికైనా కనీసం సమాధానం ఇవ్వమనక్క. ఆయనకు మీకు ఏంటి సంబంధం? ఆయనకు మీకు ఏంటి సంబంధం? ఆ మౌనం ఎందుకక్క? ఆ మౌనం వెనుకున్న నిజం బయటికెలా వస్తుంది? తన మీద తనకే అసహ్యం వేసి లోపలే దాచేసుకుంది కదా సీతారత్నం. ఆ నిజమేంటో నేను చెప్పనా? కన్న బిడ్డలతో కూడా కన్న తల్లివని అనిపించుకోలేకపోతున్నావు. దానికి కారణమేంటో నేను చెప్తా. నన్ను దోషిగా నిలబెట్టే సాక్ష్యంతో నన్ను విలువలేని మనిషిగా అందరిలోకి తీసుకొస్తున్నావు. చెప్పక్క, ఈవిడ కాదా? మళ్ళీ ఇన్నేళ్లకి మన జీవితంలోకి వచ్చింది. మన పరిస్థితి ఏమైనా సంతోషంగా మారిందా? సంతోషంగా మారిందా? లేదు లేదు లేదు. మళ్ళీ అదే తీరు జీవితాల్లో నడి సముద్రంలోకి తీసుకొచ్చి వదిలేసింది. మెట్టింట్లో ఇప్పుడిప్పుడే కదక్క నీ బతుకొక వెలుగు దొరికింది. ఈవిడ మూలంగా ఆ వెలుగు చిమ్మ చీకట్లో కలిసిపోయింది. నీ బ్రతుకు చుట్టూ ఆరని చిచ్చును రగిల్చింది. ఇంకేం మిగిల్చిందని ఈవిడ్ని మనం అర్థం చేసుకోవాలని తనని వెనకేసుకొస్తున్నాం. చెప్పక్క, ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. ఈవిడ కడుపున పుట్టిన పాపానికి అవమానాలతో తలదించుకొని బ్రతకడం తప్ప ఏముందక్క ఈ జన్మకి? ఏముంది? మహి, ప్లీజ్ మహి, అమ్మ గురించి అలా మాట్లాడకే. ఇంకెలా మాట్లాడాలక్క? ఈవిడ్ని నమ్ముకొని ఇంకా ఉంటే మనం మోసపోవడం తప్ప ఇంకేం జరగదు. మహి, మహి, అవును, నువ్వే చెప్పు. అసలు ఈవిడ్ని అమ్మ అని ఎలా పిలవాలి? అసలు ఎందుకు పిలవాలి? మనం పేగు తెంచుకొని పుడితే ఈవిడ కన్న బంధాన్ని తెంచుకొని వెళ్లిపోయింది. అందుకని తన అమ్మ అని పిలవాలా? అమ్మ అని పిలవాలా? ఈ
ఈవిడ కారణంగా ఇప్పుడు ఈ బ్రతుక్కి అర్థం లేకుండా పోయింది. నలుగురిలో తలెత్తుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంత జరిగాక ఇంకా బ్రతుకునే ప్రయోజనం ఏముందక్క? చూస్తేనే సుఖంగా ఉంటుంది. వద్దు. దగ్గరికి రావద్దు. నేను మీకు ఏమీ కాను. ఏదో అవుతానని బంధం కలుపుకొని రావద్దు. నీతో బంధం అబద్ధం. నీతో కలిసున్న ప్రతి నిమిషం అబద్ధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.